వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గ్రేటర్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ సంపూర్ణ విజయం సాధించాలని కసిగా ఉన్న రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి చాలా సీరియస్గా అడుగులు వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMCలో 27 మున్సిపాలిటీలను కార్పొరేషన్ను కలుపుతూ మహాగ్రేటర్గా రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల వేళ చాలా త్వరగా ఎన్నికలు రావచ్చు. అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సంపూర్ణ విజయం కావాలని ముఖ్యమంత్రి సీరియస్గా అయ్యారు. గత పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను చూసి సీఎం కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనేక చోట్ల రేబల్స్ ఉన్నారు. వీళ్ళ కారణంగా అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి గ్రేటర్లో ఏర్పడతాయి. అసలే ఇజ్జత్గా సవాల్గా మారిన గ్రేటర్ ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ, మరోవైపు గులాబీ పార్టీ, ఇంకో పార్టీ MIM ఉండనే ఉంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగిపోతున్న వేళ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రెబల్స్ ఏర్పడితే, రెబల్స్ మళ్ళీ పోటీ చేస్తే, గెలుపు అవకాశాలను దెబ్బతీస్తే ఎలా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీరియస్గా చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఈసారి కాంగ్రెస్ పార్టీ GHMC ఎన్నికల్లో రెబల్స్ లేకుండా రంగంలోకి దిగాలని భావిస్తుంది. ఏ ఒక్కరు కాస్త తిరుగుబాటు చేసినా తోక ముడిచేలా చేయాలని, వాళ్ళ తోక కత్తిరించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా వార్నింగ్ చేశారట. PCC చీఫ్ కూడా దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల బాధ్యులకు, అంటే జిల్లా ఇన్ఛార్జ్లకు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారట. ఏం జరిగినా సరే రేబల్స్ మాత్రం ఉండొద్దు. GHMCలో గ్రేటర్ విలీనమైన తర్వాత చాలామంది కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్గా పోటీకి చేద్దామని రంగంలోకి దిగాలని ఆశిస్తున్నారు. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. డివిజన్ల వారి సమావేశాలను ఏర్పాటు చేసి డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ డివిజన్ కమిటీలో ఎవరినైతే అధ్యక్షుని చేస్తారో దాదాపుగా ఆ అధ్యక్షుడికే టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనిపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. అలాంటి వాళ్ళు రెబల్స్గా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బాధ్యులకు చాలా స్పష్టంగా చెప్పేశారట. ఒకవేళ ఎవరైనా రెబల్స్గా రంగంలో దిగితే ముందుగా వాళ్లకు అన్ని రకాలుగా బుజ్జగింపులు చేయాలి. కాకపోతే కఠినంగా వ్యవహరించి వెంటనే పార్టీ నుంచి తీసేయాలి. ఆ తర్వాత వాళ్ళ ఓటమికి పూర్తి స్థాయి కసరత్తు చేయాలి, పూర్తి స్థాయి కృషి చేయాలంటూ ఆయన పార్టీ నేతలకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారట. ఇంతేకాకుండా ఎక్కడైనా రెబల్స్ రంగంలో దిగితే ఆయా ప్రాంతాల ఇన్ఛార్జీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట. సీఎం మూడ్ను గ్రహించిన కాంగ్రెస్ లీడర్లు, అంటే జిల్లా ఇన్ఛార్జీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇందుకు అనుగుణంగానే కసరత్తు చేస్తున్నారు. నాయకత్వాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా డివిజన్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. డివిజన్ నేతలను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడే నేతలను వడపోసి వాళ్ళనే అభ్యర్థులుగా డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఎవరు తిరుగుబాటు చేయొద్దు, తిరుగుబాటుగా ఎవరు రంగంలోకి రావద్దు, రెబల్స్ అనే వాళ్ళే ఉండొద్దు అంటూ స్థానిక నేతలు కూడా ఆశావాయులకు నచ్చెప్తున్నారు. పార్టీ ఏదైతే డిసైడ్ చేసిందో, పార్టీ ఏదైతే నిర్ణయించిందో దానికి కట్టుబడి ఉండాలి, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. కఠిన చర్యలు అంటే ఇండైరెక్ట్గా కొంత భయపెట్టేలా కూడా మాట్లాడుతున్నారు. పార్టీ అధికారంలో ఉంది, తిరుగుబాటు చేస్తే మీకే నష్టం అన్నట్టు కూడా బెదిరిస్తున్నట్టున్నారు. అందుకే సీఎం మూడు కూడా అలాగే ఉంది. రెబల్స్ అనేవాళ్లే ఈ ఎన్నికల్లో కనిపించదు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏ ఒక్క రెబల్ కూడా రంగంలో ఉండొద్దంటూ సీరియస్ అయిన రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగానే తన పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చూద్దాం మరి గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రెబల్స్ ఉండరా? ఉంటే పార్టీ ఎలా స్పందిస్తుంది, వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళ ఓటమికి ఎలాంటి కృషి చేస్తుంది, ఇది కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన పరిణామమే.